వీర్యం పరీక్షలో ఏ విషయాలు చెక్ చేస్తారు? జనరల్‌గా పెళ్ళైనా కూడా, ఒక సంవత్సరం రెగ్యులర్‌గా కలుస్తున్నా కూడా పిల్లలు పుట్టని వారు ఎవాల్యుయేట్ చేయించుకోవాలి. ఆడవారితో పాటు మగవారు కూడా తప్పనిసరిగా ఎవాల్యుయేట్ చేయించుకోవాలి. సో, ఎవాల్యుయేట్ చేయించుకోవడంలో మగవారు మెయిన్‌గా వీర్యం పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ వీర్యం పరీక్షలో ఏం చెక్ చేస్తాము అంటే, జనరల్‌గా వీర్యం క్వాంటిటీ ఎంత వచ్చింది. కొన్నిసార్లు వీర్యం వచ్చే మార్గంలో అబ్స్ట్రక్షన్ ఉండటం వల్ల తక్కువగా వీర్యం క్వాంటిటీ రావచ్చు. నెక్స్ట్ కాన్సంట్రేషన్. 1 ml ఆఫ్ వీర్యంలో ఎన్ని కణాలు ఉన్నాయి, టోటల్ కౌంట్ అంటే మొత్తం మీరు ఇచ్చిన వీర్యంలో ఎన్ని కణాలు ఉన్నాయి, అవి కొన్ని మిలియన్స్ లో ఉండాలి. నెక్స్ట్ ఏం చూస్తామంటే మొటిలిటీ అంటే అందులో మళ్ళీ రకాలు ఉంటాయి. ఫాస్ట్ గా వెళ్లే కణాలు ఎన్ని ఉన్నాయి, స్లోగా వెళ్లే కణాలు ఎన్ని ఉన్నాయి, అసలు కణాలు వెళ్తున్నాయా లేదా అన్నది చెక్ చేయటం జరుగుతుంటుంది. నెక్స్ట్ నార్మల్ ఫార్మ్స్ అంటే వీర్య కణాల్లో ఉండాల్సినట్లు ఎన్ని ఉన్నాయి, వాటిలో ఏమన్నా అబ్నార్మాలిటీ ఉన్నదా అన్నది కూడా చూస్తాము. ఇంకా పస్ సెల్స్ అని కూడా చెక్ చేస్తాము. అంటే వీర్యంలో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా, దానివల్ల ఇబ్బంది అవుతుందా అనేది కూడా చెక్ చేయటం జరుగుతుంది. సో మీకు 1 year అయ్యి మ్యారేజ్, పిల్లలు కలగనప్పుడు మగవారు తప్పకుండా ఈ వీర్యం యొక్క పరీక్ష అన్నది చేయించుకోవాలి. థ్యాంక్ యూ.